హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Arunasreerecipes. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునే అటుకుల పాయసం అండి. చాలా బాగుంటుంది. ఇంటికి గెస్టులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని పూర్తి వరకు చూసి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఇందులోకి 1 కప్పు వరకు బాదం, అలాగే కాజు, కిస్మిస్లు కూడా వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని అయితే వేరొక బౌల్లోకి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే 1 కప్పు అటుకులు వేసుకుంటున్నాను. ఇవి నార్మల్ అటుకులు అండి. నార్మల్ అటుకులు వేసుకొని వీటిని అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటన బాగా వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇవైతే ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇక ఇందులోకి మనము పాలు వేసుకుందాం. నేనైతే 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు వేసుకుంటున్నాను. మనము ఇలా పాయసం చేసుకున్నప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్న పాలని వాడితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చూసారు కదా, అటుకులు అయితే మనకు బాగా వేగిపోయాయి. ఇక నేనైతే మరొక పక్కన పాలను అయితే వేడి చేసి పెట్టాను. ఆ వేడి పాలను అయితే ఈ అటుకుల్లో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మనము అటుకులు మెత్తగా ఉడికేంత వరకు ఒక 5-6 నిమిషాల పాటన ఉడికించుకోవాలండి. అటుకులు దాదాపు ఉడికిపోయాయి. ఇక మనం ఇందులోకి నేనైతే స్వీట్ కోసము పంచదార వేసుకుంటున్నానండి. మనం అటుకులు 1 కప్పు వరకు వేసుకుందాం కదా. మీరు కరెక్ట్ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తగ్గించి వేసానండి. మనకి పంచదార కూడా కరిగిన తర్వాత ఇందులోకి మనము ఫస్ట్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మరొకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవడం అండి. చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.